అందరికీ నమస్కారం. నేను వంశీ ప్రవీణ్. మేడారం జాతర స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా బస్సులు ఎట్లా ఉన్నాయి, లైన్గా వెళ్ళే బస్సులన్నీ వరుసగా ఉన్నాయి. సో నేను ఈరోజు మేడారం జాతర ఎట్లా జరగబోతుంది ఒక భక్తుడి పర్స్పెక్టివ్లో మొత్తం మీకు చూపించబోతున్నాను. భక్తులు ఎట్లా వస్తున్నారు, లోపల ఎలా ఉంది అనేది మొత్తం చూద్దాము. చలో రైట్ అన్నా. అన్నా చెప్పండి సార్. మేడారంకి బోర్డ్ అండ్ స్పెషల్ బస్సులు వేశారు. అవును సార్. ఎలా ఉంది రెస్పాన్స్, ఎట్లా వస్తున్నారు? రెస్పాన్స్ చాలా బాగున్నది సార్. మహాలక్ష్మి టికెట్లు చాలామంది వస్తున్నారు. అంతేకాకుండా జెంట్స్ కూడా బాగానే వస్తారు. 60% లేడీస్, 40% వీళ్ళు వస్తున్నారు సార్. మహాలక్ష్మి టికెట్లు ఎక్కువ పోతున్నాయి. సో సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే ముందు ములుగు జిల్లాలోని గుట్టమ్మ దేవతని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతే సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాలి. సమ్మక్కకి స్నేహితురాలని చెప్పారు, అవును అది నిజమేనా? అక్క చెల్లెల లెక్క, స్నేహితుల లెక్కనే ఉంటారు వీళ్ళు. గుడి చేసుకోవడానికి వెళ్తున్నారన్నా? మేడారం జాతరలో ఒక భక్తుడు తన ఊరి నుంచి మేడారంకి వచ్చి ఒక బండి మీదో లేకపోతే ఎడ్ల బండి మీదో దేని మీద వచ్చి ఒక గుడారం వేసుకుని అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి తర్వాత తన మొక్కులు చెల్లించుకొని వచ్చి మేకనో కోడ్నో అమ్మవారికి బలిచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళేంత వరకు ఒక భక్తుడు ఎలా అయితే ఈ అమ్మవారి జాతరని చూస్తాడో తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అంటే తన కంటి చూపు నుంచి నేను మీకు ఇవాళ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది జనాలు వచ్చేసారు. వెనకాల చూస్తుంటే గోడారాలు కనిపిస్తున్నాయి. కనుచూపు మేర అడవి కనిపిస్తుంది. అడవి పక్కన మొత్తం అంతా గోడాలు కనిపిస్తున్నాయి. మనుషులు ఆల్రెడీ వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళతో మేడారం జాతర కోలాహలంగా ఉంది. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? నల్లకుంట. ఇక్కడ నుంచి ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఎడ్ల బండి కట్టుకుని వచ్చారు మీరు. ఎడ్ల బండి కట్టుకొని వచ్చినాం. చాలా మంది ఇప్పుడు ట్రాక్టర్లకు వచ్చేసారు, ఆటోలకు వచ్చారు, కానీ మీరు ఎడ్ల బండి మీదే వచ్చారు. ఎన్ని రోజులు పట్టింది రావడానికి 60 కిలోమీటర్లు? అదే ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేము 12 గంటలకు బయలుదేరినాం. ఏ రోజు? మంగళవారం. నైట్ 12 గంటల వరకు వచ్చినాం. నైట్ 12ంటికి వచ్చారు. 24 గంటలు పట్టింది. 24 గంటలు పట్టి. ఇవాళ గురువారం. ఓకే. మంగళవారం అంటే బుధవారం వచ్చారు, నిన్న వచ్చారు. ఆ రోజు నైట్ అయితే వచ్చినాం. నైట్కే వచ్చారు. అదే అప్పటి నుంచి ఇక్కడ వేసుకుంటే అంటే పడుతున్నారు. ఇది మరి డబ్బులు కట్టారా? ఫ్రీగా? ఫ్రీయే ఉంది. ఇప్పుడు ఈ సామాన్లు ఇవన్నీ కూడా ఎడ్ల బండిలో వేసుకో. ఇది మన బండి ఏది? ఇది మన బండి. మొత్తం ఎంతమంది వచ్చారు ఈ బండిలో? 9 మంది వచ్చినాం. 9 మంది వచ్చారు. మీరు కావాలని చెప్పి సంప్రదాయం కోసం వేసుకొచ్చారా ఎడ్ల బండి, లేకపోతే ట్రాక్టర్లు అవి లేవు అని చెప్పి దీని మీద వచ్చారా? లేదు, మేము మొదటి నుంచి ఎడ్ల బండితోనే వస్తాం. ఎడ్ల బండి సాంప్రదాయం అది. అంటే మొదటి నుంచి. అసలు ఎందుకని కట్టుకొస్తారు ఎడ్ల బండి, అది చెప్పండి ఒక్కసారి. ఎడ్ల బండి సంతోషానికి. రెండో గోడ దగ్గరికి వచ్చేసాను. ట్రాక్టర్లో వచ్చారు మొత్తం అందరు కూడా. అన్న మీ పేరు? వీరునాయక్. నా పేరు వీరునాయక్. ఏ ఊరి నుంచి వచ్చారు మీరంతా? ఒకసారి అందరు కలిసి చెప్పండి. రామనగర్ తండా. రామన్నగూడెం తండా. ఓకే. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? 70 కిలోమీటర్లు ఉంటుంది. 70 కిలోమీటర్లు ఉంటుంది. ఎట్లా వచ్చారు? ట్రాక్టర్లోనేనా? ఎంత టైంలో వచ్చారు? 4 అవర్స్ అవుతుంది. 4 అవర్స్లో వచ్చేసారు. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అయితే ఇంకోటి, ఎంతమంది వచ్చారు మొత్తం? 25 మెంబర్స్. 25 మెంబర్స్ ట్రాక్టర్లో వచ్చారు.
ఇప్పుడు మరి పడుకోవటం అంతా ఎట్లా? ఇట్లనే డేరాలు వేసుకొని పడుకోవడం. ఇక్కడ పడుకోవడమేనా? ఎప్పుడు వేసుకున్నారు గూడారం అంతా? గుడారం నిన్నే వేసుకున్నాం. నిన్నే వేసుకున్నారు. మరి చలి ఎట్లా ఉంది? ఎండ మాత్రం చంపుతుంది. చలి ఎట్లా? తెల్లారట్లా చల్లగా 4-5 మధ్యలో చలి బాగా వస్తుంది. నువ్వు కూడా చెప్పమ్మా. 4 నుండి చలి ఎక్కువ అవుతుంది. మరి బయట పడుకుంటారు కదా, మా తేళ్ళు పాములు ఏం రావట్లే? ఏం రావట్లేదు. రావట్లేదా? నిజం చెప్పండి. కాకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఒకటి కనబడ్డాయి, దాన్ని చంపేసినాం. ఒకటి కనబడ్డాయి, కనిపించింది చంపేశారు. మాకేం హాని కాకుండా చంపేసినాం. ఒక్కటి అది కూడా ఎర్ర తేల నల్ల తేల? నల్ల తేలు. నల్లది సామాన్యంగా విషం ఉండదు అంటారు కదా, ఎర్ర తేలు ఉంటే విషం ఉంటది. అవును. రే నీ పేరు రా? ఏం పేరు? జైచందా. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినావా? ఏడికి వచ్చినావు? అరే పైకి లేవరా, లేవరా రే. వీళ్ళంతా ఇప్పుడు సమ్మక్క గురించి వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో పాట పాడతా అంటున్నారు. సాంప్రదాయ అంటే పాతకాలం నుంచి ఇవి పాటలు ఉన్నాయా? రైట్ అమ్మా, పాడండి అందరు కలిసి ఒకసారి. శ్రీ మాళామా బేటియ సరవ శ్రీ మాళామా బేటియ సరవ జనురు సాయి ఎరియ సమా జనురు సాయి ఎరి సమా జనలుగిన అయగడి బెలయ్య సరవ. ఇప్పటి వరకు మీరు పాడిన పాటకి అర్థం ఏంటో చెప్పరా నాకు? ఎవరు చెప్తారు? ఎవరు 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 చెప్తారా? సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడిన భాష ఏంటి అసలు చెప్పండి ఫస్ట్, నాకు అర్థం కాదు. లంబాడీ భాషనా? గోండు కదా, గోండు భాష. ఇలా ట్రాక్టర్లో కూర్చుంటే, పందిరేసిన ట్రక్లో కూర్చుంటే నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తిరుపతికి మా ఊర్లో పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అది గుర్తొచ్చింది ఒక్కసారి మీ ట్రాక్టర్ చూస్తాయమ్మా నాకు. రైట్. రై ఏం పేరు రా? అనంతి. ఎక్కడి నుంచి వచ్చావు? కన్నయ్యగూడ నుంచి. అక్కడి నుంచి ఇట్లా ఊతూ వచ్చావా ట్రాక్టర్లో? గుండు చేయించుకున్నావు కదా, ఎక్కడికి వచ్చావు? మేడారంకి వచ్చావా? ఎందుకు గుండు చేయించుకున్నావు? పుట్టెంటికల కోసం అని చెప్పి మొక్కున్నారా? అంటే ఇప్పుడు తీసారా వెంట్రుకలు? పుట్టినప్పటి నుంచి. ఎన్నేళ్ళు? 7 సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క దగ్గర పుట్టింటికి ఇవ్వాలని చెప్పి పట్టి పెట్టారు. ఓహో. సో ఇందాక దాకా మనం ట్రాక్టర్లో ఎడ్ల బండిలో వచ్చిన వాళ్ళని చూసాం కదా, ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాళ్ళతో మాట్లాడదాము. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్రండి అన్న. ములుగు నుంచి వచ్చారా? ములుగు నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చారు. బస్సులు ఎట్లా ఉన్నాయి? సరిపోయినాయి కరెక్ట్గా? ప్రశాంతంగా వస్తున్నారు ఇప్పుడు. మంచిగా వచ్చింది. ఎక్కడ దిగారు? ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? మేము ములుగులో ఎక్కినాము, చింతల దగ్గర దిగినాము. చింతల దగ్గర నుంచి మళ్ళీ ఫ్రీ బస్సులు ఇక్కడ ఇది ఫ్రీ బస్ మళ్ళీ వచ్చింది. అంటే ఫ్రీ బస్ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? 7 కిలోమీటర్స్ వచ్చింది. ఇక్కడ 7 కిలోమీటర్స్ ఫ్రీ బస్ వచ్చింది. రైట్. ఎంతమంది వచ్చారు మొత్తం? ఒక 20 మెంబర్స్ వచ్చామండి. 20 వచ్చారు. అంటే ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ. ముందుకు వెళ్తున్నారు ఆల్రెడీ. ముందుకు వెళ్తున్నారు. రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్ళాలి. జంపన్నకి వెళ్ళి జంపన్న వాకి వెళ్ళి స్నానం చేసి అక్కడ నుంచి దర్శనానికి వెళ్తాను. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా మేడారం జాతరలో? చాలా మార్పు వచ్చిందండి. చాలా మార్పు ఉంది. చాలా మార్పు వచ్చిందా? అప్పుడు ఇంతమంది జనాలు వచ్చేవాళ్ళు తక్కువ. అదే ఎడ్ల బండితో వచ్చేవాళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఏంటంటే వెహికల్స్ ఉండటం వలన వాళ్ళు సులభంగా వచ్చేస్తారు. సులభంగా వస్తున్నారు. రైట్. జంపర వాగు దగ్గరికి స్నానానికి వచ్చాము. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సంపేట నుంచి వచ్చారు. రైట్. ఇప్పుడు జంపన్న వాగులో ఎందుకు స్నానం చేస్తారు? అలాగే ఇక్కడ ఏదో కొంచెం మీరు పూజ చేస్తున్నారు కదా, వాటి గురించి కూడా చెప్పండి. ఈ జంపన్న వాగులో స్నానాలు పుణ్యక్షేత్రంలో జరిగే ఈ స్నానాలు చేస్తే పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఇది ఒక ప్రత్యేకత. జంపన్న వాగుకి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సమ్మక్క సారక్క అందరు యుద్ధం చేస్తుంటే అందులో జంపన్న కూడా యుద్ధం చేశారు అన్నట్టు. యుద్ధం చేశాడు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ జంపన్న వాగుని ఎవరో పొడిచినప్పుడు ఇక్కడ బ్లడ్ పడుతుంది. సో ఆ బ్లడ్కి వాటర్ వచ్చి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేస్తున్నామండి. మళ్ళీ చేస్తున్నారు స్నానం? అవునండి. 5 సార్లు చేస్తారు. 5 సార్లు అయితే 10 సార్లు అయితే కావచ్చు. పిల్లలతో సంతోషమే. జంపన్న వాగు అంటేనే సంతోషం. రాండువా నాకు జల్లు అంటే 60 లక్షల మంది కొమ్మ జల్లు అంటే అది 1,000,000 రాండువా.
జంపన్న వాగులో స్నానాలు అయిపోయినాయి. స్నానాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళే ముందు ఏం చేస్తాం, మనం మొక్కుకున్న బెల్లాన్ని, అంటే మన వెయిట్కి తగ్గ బెల్లాన్ని సమర్పించుకుంటాం కదా అమ్మవారికి, అది జరుగుతుందన్నమాట ఇక్కడ. వీళ్ళతో మాట్లాడదాం అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? వెలిశాల నుంచి, చెరువుల నుంచి వచ్చాం. చెలువురు నుంచి వచ్చారు. రైట్. ఇప్పుడు ఈ జరుగుతున్న దాని గురించి నాకు చెప్పండి. ఏం చేస్తున్నారు? తులాభారం అంటారా దీన్ని? ఏమంటారు? తులాభారమే అంటారా? తులాభారమే. ఇప్పుడు ఆయనకి మొక్కున్నారా? ఆయన మా తమ్ముడు మొక్కుండు. మీ తమ్ముకు మొక్కున్నాడు. ఎందుకు మొక్కున్నాడు? ఎందుకంటే మా తమ్ముడు మేనేజర్ కావాలని, ఒక డ్యూటీలో మేనేజర్ కావాలని అనుకుండు. అయితే అనుకున్న పని జరిగింది కాబట్టి తల్లికి ఇట్లా ఇది తులాభారం బంగారం ఇస్తున్నాం. ఆయన ఎత్తు బంగారం ఇస్తామని మొక్కున్నాం. ఆయన ఎత్తు బంగారం ఇస్తామని మొక్కున్నారు. మొక్కుని ఇచ్చినాం. తల్లికి సమర్పించుకున్నారు. అన్నా నీ పేరు? ప్రశాంత్ అన్న. ప్రశాంత్. ఎన్ని కిలోలు ఉన్నావే? 74 ఉన్నా. 74 కిలోలు. రైట్. ఇప్పుడు మరి 74 కిలోలకి నువ్వు ఇంత బెల్లం తూగింది కదా, ఈ బెల్లాన్ని ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఒకసారి అడగనా? మీరు చెప్తారా లేకపోతే ఎవరైనా చెప్తారా? అమ్మవారికి సమర్పిస్తాం. అమ్మవారికి సమర్పిస్తారు. 74 ఈ మొత్తం ఇవ్వము, అందులో సగం తీసుకెళ్తాం. అంటే మనిషి కూడా ఎత్తుకొని వెళ్తాము. అంటే ఎంతో మళ్ళీ మిగిలిన ఇక్కడ జనాలు ఇక్కడ వచ్చిర్రు కదా, చాలా మంది జాతరకు వచ్చిన వాళ్ళకు చాలా మందికి పంచి పెడతాం. తల ఇంత పంచి పెడతాం అన్నట్టు. మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది మోసుకుంటూ వెళ్ళిపోయి మిగిలిందంతా పంచి పెడతారు. అండ్ ఇంకొకటి నేను విన్నాను, కొంతమంది ఇప్పుడు ఇది కాకుండా కొంచెం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి మిగిలింది ఇంటికి పట్టుకెళ్ళి ఊర్లో పంచి పెట్టుకుంటారంట. అంటే ఊర్లకు 2 గడ్డలు తీసుకుపోతాం. 8 గడ్డలు వచ్చినాయి. అయితే ఇక 2 గడ్డలు తీసుకుపోయి 6 గడ్డలు ఇక్కడ 4 గడ్డలు ఏమో దేని దగ్గర వేస్తాం. 2 గడ్డలు ఇక్కడ పంచి పెడతాం. ఇక్కడ పంచి పెడతారు. కొంతమంది ఇది కూడా పట్టుకెళ్ళి పంచుకుంటారు. అక్కడ మా చుట్టాలందరూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ నేను ఎదురు పండుగ చేయాలి. ఈ 2 బుట్టలు కొంటపోయి అక్కడ పంచి పెడతా. గాజులు, పువ్వులు, పండ్లు, కుంకుమ, పసుపు మళ్ళీ ఆడ నేను ఎదురు పండుగ చేసుకుంటే ఆడ పంచి పెడతా. ఇప్పుడు తల్లి కోటి పిల్ల కోటి బుట్ట అదే ఇస్తా. రైట్ అమ్మా. బంగారం ఎంత పడింది రేట్ ఒకసారి చెప్పండి నాకు. 4500 పడింది బిల్లు. 4500 పడింది. మొత్తం కలిపి 4500 పడింది. అంటే కేజీ ఎంత పడింది? కేజీ 60 రూపాయలు. కేజీ 60 రూపాయల లెక్కన మీ వెయిట్కి తగ్గట్టు 4500 పడింది. అది రైట్. అమ్మవారి బంగారాన్ని మనం ఇప్పుడు ఎలా కొంటున్నారు భక్తులు అనేది చూసాము ఆల్రెడీ. ఇప్పుడు ఆ కొన్న భక్తులు లోపలికి తీసుకొచ్చి అమ్మవారికి ఎట్లా సమర్పిస్తున్నారు అనేది ఒక్కసారి వెళ్ళి భక్తులతో మాట్లాడుతూ తెలుసుకుందాం. పదండి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబాబాద్ నుంచి వచ్చామండి. అవును. రైట్. ఏం మొక్కున్నారు? మీరు కోరుకున్న కోరికలు అయినాయి, అవి చెప్పండి. నేను ఈ సమ్మక్క గడ్డ మీదకి ఫస్ట్ నేను నా బిడ్డలు 10వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చాను. ఫస్ట్ వచ్చిన ఆ తల్లి నేను మొక్కుకున్నా, నా బిడ్డలు మంచి చదువుకోవాలి, ప్రయోజకులు కావాలని మొక్కుకున్నా. మొక్కిన ప్రకారంగానే ఆ తల్లి నాకు వరం ఇచ్చింది. చదువు అయిపోగానే నా బిడ్డలకు జాబ్స్ వచ్చినాయి. తర్వాత నా భర్త కూడా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ ఎత్తు బంగారం ఇచ్చిన. మేము ఎక్కడ నిలబెడితే అక్కడ తలుసుకుంటే ఆ తల్లి నాకు ప్రత్యక్షమయ్యి నా మనసులో అనుకున్న కోరిక ఒక సెకండ్లలో ఆ తల్లి నాకు నెరవేర్చేది. నేనే కాదు, నా బిడ్డలు కూడా వాళ్ళు రాసే పరీక్ష పేపర్లలో కూడా వాళ్ళు ఇన్విజిలేటర్లు చూడకుండా సమ్మక్క సారక్క అని రాసి వాళ్ళు ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇది మాకున్నటువంటి నమ్మకం. ఇవాళ మధ్యాహ్నం కూడా నాకు బాడీ పెయిన్స్ ఉండే. తల్లి నాకు ఎందుకే బాడీ పెయిన్స్, నువ్వు వచ్చి గద్దల మీద ఉన్నావు అని ఆ బొట్టు నా ఎదుట పెట్టుకున్నా. ఆ తల్లి నా ఒంటిలో ఉన్నటువంటి పెయిన్స్ కూడా మాయం చేసింది. అంత నమ్మకమైన తల్లి. ఎక్కడ నిల్చుంటే అక్కడ మొక్కితే కొంగు బంగారంగా వరమిచ్చే తల్లులు ఈ తల్లులు, సమ్మక్క సారళవ్వ తల్లులు. ప్రస్తుతానికి మనం ఏంటంటే సమ్మక్క ఆగమనం అవుతుంది. ఇప్పుడు ఆవిడ వస్తుంది కాబట్టి గద్దె మీదకి కొంచెం లోపల క్లియర్ చేశారు, అంతే కదమ్మా? అలా క్లియర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆవిడ వేయడానికి దగ్గర దాకా వెళ్ళి బయటకు వచ్చారు. ఇప్పుడు సమ్మక్క ఒకసారి గద్దె మీదకి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి వేస్తారు. రైట్. వీలుంటే అప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ ఈ బెల్లాన్ని సమర్పించుకోవడం మనం చూద్దాం ఒకసారి. మేడారం జాతర డే 2లో ఉన్నాం ప్రస్తుతం. మనము చూసాం కదా, టైం వచ్చేసి
7 o'clock అవుతుంది, ఇంకా సన్ రైజ్ అక్కడి నుంచి అవుతుంది. బట్ మొత్తం ఫాగ్ ఉండటం మూలంగా ఎక్కడా మనకు కనిపించట్లేదు. జనాలు ఆల్రెడీ నిన్న దర్శనం చేసుకునే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతున్నారు ఊర్లకి. అండ్ ఇంకా దర్శనం చేసుకొని వాళ్ళు అక్కడక్కడ పడుకొని ఇవాళ మళ్ళీ రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో బయట చూస్తే చాలామంది బయట పడుతున్నారు. కొంతమంది అంటే రూములు దొరక్క, రూముల్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. అంటే ఒకటి సొంతంగా తెచ్చుకొని టెంట్లు వేసుకోవటము, 2 బయట ఎక్కడన్నా పడుకోవటము, 3 రూమ్లు అద్దెకి తీసుకుంటారు. ఆ రూమ్లు ఎట్లా ఉంటాయి అంటే పరదాలతో లేదా బస్తాలతో పార్టీషన్స్ చేసి పెడతారన్నమాట. ఆ రూములో తీసుకోవాలి. లేదా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్ రూమ్స్లో ఉన్నాయి. సో ఆ రూమ్లు ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక్కసారి బయట పడుకున్న వాళ్ళు, టెంట్లో పడుకునే వాళ్ళు, ఈ మంచులో ఎట్లా ఉన్నారు, బయట సొంతంగా గుడారం వేసుకున్న వాళ్ళు ఒకసారి చూసి వచ్చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుంచి వచ్చాను. హన్మకొండ. ఎప్పుడు వచ్చారు? మేము నిన్న నైట్ వచ్చినామండి. నిన్న నైట్ వచ్చారా? అంటే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి ఇంకా మీరు? వెళ్ళొచ్చినాం. నైట్ వెళ్ళి ఇప్పుడే వచ్చారు. అంటే మరి రాత్రి పడుకోలేదుగా? అంటే కాసేపు పడుకొని తెల్లారగట్ల. అంటే రెంట్కి ఏమైనా తీసుకున్నారా లేకపోతే ఎక్కడ పడుకున్నారు? ఇట్లాగే బయట పడుకున్నారా? ఇక ఒక గంట పడుకొని మళ్ళీ లేచి స్నానం చేసి ఇవన్నీ స్నానాలను ఎక్కడ చేశారు? చెంపనవాక్కి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇది రూమ్ కి రెంట్ తీసుకున్నారా లేకపోతే? రెంట్ తీసుకున్నారు. ఇక రూములు రెంట్ ఉంటాయి అని చెప్పి బోర్డు చూస్తే మనం లోపలికి చూస్తే రూములు ఇట్లా ఉంటాయి. రూములు ఇది 2000 2000 రెంట్ ఒక నైట్కి. 24 hours లేదు, 2 days. రాత్రి మరి నిద్ర పట్టిందమ్మా? దోమలు ఉన్నాయి. దోమలు ఉంటాయా? దోమల స్ప్రే కొట్టలేదు. దోమల స్ప్రే కొట్టలేదు. కొట్టిన దీంట్లో స్ప్రే ఉండదు. వాటర్ మాకైతే వాటర్ మంచిగా లేవండి. వాటర్కి బయట 40 rupees బాటిల్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం అంతా మన ఫ్యామిలీనా? మొత్తం టోటల్ ఎంతమంది? 5 families. 5 families కలిసి వచ్చారు. ఎంతమంది? ఒక 40 members ఉంటారు. 40 to 43 members ఈ యొక్క 2 రోజులకి 2000 పెట్టి తీసుకున్నాము. రైట్. అంటే రీజనబుల్ అది. వీళ్ళందరికీ బాత్రూమ్స్ ఒకటే ఉండండి? ఒకటే ఉంది. ఒక్క బాత్రూమ్. దర్శనాలు అయినాయా నిన్న? ఇవాళ దర్శనానికి వెళ్తున్నాం. మేము మొన్న వచ్చాము, నిన్న ఒక మేకను కోసుకున్నాము, ఇవాళ ఒక గొర్రెను కోసుకుంటున్నాము. మేము రేపు దర్శనం చేసుకుని రేపు సాయంత్రం అన్నా ఎల్లుండి ఉదయం అన్నా వెళ్తాము. దర్శనాలు మామూలుగా ఇవాళ చేసుకోవాలంటారు కదా? ఇవాళ యాక్చువల్ గా అమ్మవార్లు రేపు సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి మేము వీళ్ళని చూసుకొని దర్శనం చేసుకుంటాం అన్నట్టు. ఎందుకంటే ఇవాళ ఫుల్ రష్ ఉంటుంది. చెప్పండి. ఫ్యామిలీ మొత్తం 32 మంది. 32 మంది వచ్చారు. ఇది రెంట్కి తీసుకున్నట్టున్నారు కదా? 10 సంవత్సరాలు మేము తీసుకోవాలి. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ ఇదే హాల్లో. రెంట్ ఎంత? మా తమ్ముడికి 33,000. ఎన్ని రోజులకి? 3 రోజులు. మీరు చెప్పండి అమ్మా. 3 రోజులకి 33,000. ఎంతమంది ఉన్నారు? 30 మంది. అదే చూసానమ్మా. మామూలుగా పరదాలు కట్టినయే 2,000 అంటున్నారు 2 రోజులకి. ఆ లెక్కను మనకి చూసుకుంటే పర్వాలేదు కదా? చికెన్ అడుగుతున్నారా మటన్ అడుగుతున్నారా? మటన్. మటన్. చికెన్ మరి? చికెన్ లేదు, మటనే. మేక. ఎన్ని కిలోలు ఉండేది ఇది? 8 కిలో. 8 కిలోలు మటన్. ఎంతమంది వచ్చారు? 12 మంది. 12 మంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దుగ్గోని మండలం. మాది ఇప్పుడు అక్కవలేదు మేక వండినాం. ఇప్పుడు ఇది అయిపోద్ది. మధ్యాహ్నం మళ్ళీ ఒక గొర్రెను కోసుకుంటాం. మధ్యాహ్నం ఇంకోటి కోస్తాం. ఇది ప్రస్తుతానికి ఉదయం పూటకి టిఫిన్ లేకుండా ఇది తింటున్నారు. అంతే కదా, మేడారం అంటేనే అదే కదా. తర్వాత ఇంకోటి ఉంది. మొత్తం 2 ఉన్నాయి అన్నట్టు. 3 తీసుకోవాలి. అయితే ఇవాళ 2 అయిపోతాయి. రేపు ఇంకొకటి అయిపోద్ది. అంటే ఇప్పుడు టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని మటనే. సో ఇక్కడ కూర ఉడుకుతుంది కాబట్టి తర్వాత ఎక్కడన్నా ఆల్రెడీ రెడీ అయిపోయి ఎవరన్నా తింటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మేడారం జాతర మొత్తంలో మేకలు లెగుస్తున్నాయి, కోళ్ళు లెగుస్తున్నాయి, పందులు కూడా లెగుస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం వెజిటేరియన్స్ ఉన్నారు. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటున్నారు. చూస్తే పూరి, నార్మల్ సాంబారు, పప్పే ఉంది. ఎందుకు ఏంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చింది, అడుగుదామని చెప్పొచ్చాను. అమ్మా ఏంటి ఓన్లీ వెజిటేరియన్? నిన్న కోళ్ళ కోసుకున్నాం. నిన్న కోసారా? ఓహో, నిన్న అయింది. ఇవాళ మటుకు పప్పు సాంబార్ చేసుకున్నాం. మేకంతేలే. మేక ఇంటికాడ మొక్కుకున్నాం. ఇంటికాడ మొక్కుకున్నారు. అచ్చా, వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? బుధవారం రోజు వచ్చినాం. ఇవాళకి 3 రోజులు అయింది. 3 రోజులు. ఎక్కడి నుంచి వచ్చారు? మంగపేట. మాది మంగపేట నుంచి వచ్చారు. వచ్చి 3 రోజులు అయింది. ఒక రోజు ఆల్రెడీ నాన్ వెజ్ అయింది, కోడి. ఇక ఇవాళ
పప్పు చారుకి సర్ది పెట్టుకున్నారు. కానీ కొంతమందిని చూసామమ్మా ప్రతిరోజు, అంటే ఇప్పుడు వచ్చి 4 రోజులు అవుతుంది, 4 రోజులు 4 ఆటలు లేకపోతే 4 మాంసం ఖచ్చితంగా ఉందంట. ఇది మళ్ళీ టిఫిను, లంచ్ అంటే మధ్యాహ్నము, పొద్దున్న, సాయంత్రం, రాత్రి మొత్తం నాన్ వెజ్ అంట. మరి మన దగ్గర కూడా నిన్న అంతేనా? నిన్న అంతే అయింది. ఇవాళ అమ్మవారిని దర్శనం చేసుకుందామని పప్పు చారు చేసుకున్నాం. మీరు ట్రైబల్సే కదమ్మా? అంటే కోయలు, కోయ వాళ్ళు. అసలు యాక్చువల్లీ అది కరెక్ట్ కోయ వాళ్ళు. మీ కుటుంబంలో అది కరెక్ట్గా అమ్మవారు మీ సొంతం. ఇప్పుడు నేను చాలా మంది గోడరాలు చూసాను, అంటే టెంట్లు వేసుకున్న వాళ్ళ దగ్గర చూసాను, కానీ మీ దగ్గర మాత్రం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నువ్వు సపరేట్గా ఏమంటారు గద్దె కట్టినట్టున్నావు కదా, గద్దె కట్టి ఇవన్నీ పెట్టావు కదా, అవి ఏంటి ఒకసారి చెప్పవా? సమ్మక్కది, సార్లమ్మది గద్దె. సమ్మక్క సార్లమ్మ గద్దె, అది గద్దె. ఇంకా ఏంటి ఇవన్నీ? అవి మా ఈ దేవుని ఎర్రపోషమ్మది, నల్లపోషమ్మది, గజ్జలు, అడరాలు. నేను ముట్టుకోవచ్చా? ఓకే. ఓకే, ఇదేమో ఇది దండం కదా, తాడు, దండం, అలుగుదాడు అంటారు. ఇట్లా వేసుకుంటారు. తర్వాత గజ్జలు కట్టుకుంటారు కాళ్ళకి. ఇవి 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 ఇంకా పట్టీలు ఉన్నాయి. ఇదిగో పట్టీలు ఉన్నాయి, గజ్జలు ఉన్నాయి. అమ్మా ఇంత బరువు ఉన్నాయి గజ్జలు, ఇంత బరువు గజ్జలు చాలా వెయిట్ ఉన్నాయి. ఇవి వేసుకొని నడుస్తారు. అప్పుడు అనిపిస్తుందా మీకు దేవుడు పోతాడు, బరువు ఉండదు. ఇవన్నీ కట్టుకుంటాం, ఇవన్నీ కట్టుకొని అమ్మవారి గద్దెల కాడికి పోతాం. ఇవన్నీ కట్టుకొని బ్యాండ్ పెట్టుకొని వెళ్తారు, ఎగురుకుంటూ వెళ్తారు. సో మీ ఇద్దరు వెళ్తారమ్మ అట్లా? అక్కజల్లలు కదా, సమ్మక్క తల్లి, నల్లపోషమ్మ, ఎర్రపోషమ్మ అందరు అక్కజల్లలు కాబట్టి ఈ అందరూ మనకు అందరూ అక్కజల్ల బంధుత్వం కాబట్టి మేము ఇవన్నీ చేస్తాం. మేము అట్లా ఎందుకంటే మేము సమ్మక్క సార్లు అక్క చెల్లెలు చేసుకుంటాం, మళ్ళీ మేము అక్కలకు మేము చేసుకుంటాం. గద్దెల కాడికి పోదాం, గద్దెల కాడికి పోదాం. నిన్న రోజున పోసే రోజు ఆలస్యమైంది. నాకకు సమ్మవ్వకు బిడ్డ, నేను ఇలాగర్లయితే కావచ్చు కానీ మమ్మీని అట్లా చెప్పులు వేసుకొని దింపకుని బిడ్డ, మేము మంచోళ్ళం కాదు. అన్న కూడా సంపయ్య 10,000 శరణం. మా అబ్బాయికి సంతానం లేదమ్మా. సంతానం అంటే ఇప్పుడు సంతానం లేకుండా ఇప్పుడు అడిగితే ఎట్లా బిడ్డ? మేము బిడ్డ వెళ్ళిపోయే టైంకి వచ్చి సంతానం అంటే ఎట్లా ఇవ్వాలి బిడ్డ? నిష్టగా మొక్కుకొని ఏమేమి పెడతాలో అవన్నీ తెచ్చి అమ్మవారికి పెట్టి ఒప్పుకొని పండు బిడ్డ. మీకు పుట్టింది ముచ్చమైతుంది, పట్టింది పగడం అవుతుంది, అనుకున్న పనులు కూడా అవుతాయి. అమ్మ అయిపోయింది, వెళ్ళిపోతున్నారా జాతర నుంచి? వెళ్ళిపోతున్నాం సార్. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా, ఇదే ప్లేస్ లో? ఇదే ప్లేస్ లో ఉన్నాం. ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు లేచినాయి? మరి కోళ్ళు ఒక 20 లెగిసినాయి. 20 కోళ్ళు లేచినాయి. ఒక 10 మేకలు అనుకో. 10 మేకలు. పందులు ఒకటే. సేమ్ అంటే సేమ్ పందులేనా? అంటే మన మామూలు పందులు. మామూలు పందులు అవి కూడానా? అవి కూడా. మొక్కులు ఎలా మొక్కితే అలాగా తీర్చాలి కదా సార్. ఎవరు ఏది మొక్కిండ్రు అన్నది ఇక్కడ. కొంతమంది పందులు మొక్కున్నారు, కొంతమంది పందులు మొక్కున్నారు, కొంతమంది కోళ్ళు, కొంతమంది వేటపోతులు అలా. సరే అమ్మా, అయితే అందరు జాగ్రత్తగా వెళ్ళండి.
ఇది ఈ వారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన స్పెషల్ ప్రోగ్రాము. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. వెళ్ళిపోతున్నాం మేమందరం. అన్నా బాయ్.